న్యూమోనియాతో పాటు పలు రకాల సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 3 ఏళ్ల బాలుడికి అనంతపురంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్లో వైద్యులు ప్రాణదానం చేశారు. ఆసుపత్రి వైద్యులు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఏ మహేష్, డాక్టర్ సి మనోహర్, గాంధీ డాక్టర్ మౌనిక, డాక్టర్ పి గిరిధర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్, సిటీ సర్జన్ డాక్టర్ సందీప్ రెడ్డి, అనెస్థెలిసియా డాక్టర్ రవిశంకర్లు కేసు వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాడిపత్రికి చెందిన 3 ఏళ్ల బాలుడికి న్యూమోనియా ఎంతకీ తగ్గకపోవడంతో సమస్య మరింత ఎక్కువ కావడంతో బాలుడిని పరీక్షించి న్యూమోనియాతో పాటు ఎడమ ఊపిరితిత్తి చుట్టూ చీము కూడా చేరినట్లు తెలిసిందని, దాంతో ముందుగా వీడియో అసిస్టెంట్ దొరకోస్కోపీ అనే ప్రొసీజర్ చేశామన్నారు. తదుపరి అవసరమైన మరో శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తులు, గుండె పనితనం పెంచి బాలుడి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు తెలిపారు. న్యూమోనియా అనేది ప్రధానంగా చలికాలంలో వచ్చే సమస్య. ఇది వచ్చినప్పుడు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. అందులో ఏమైనా ఆలస్యమైతే ఇలాగే చీము పట్టడం, ఊపిరితిత్తులు పాడవడం లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సందీప్ రెడ్డి. నేను ఇక్కడ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ని. సో ఈ మెయిన్ ఇందాక సార్ చెప్పినట్లు మనకి న్యూమోనియా అనేది మన అందరికీ తెలిసిండేది, చాలా వరకు ఇది కామన్ టర్మ్. బట్ ఇప్పుడు ఎందుకు మనము కొంచెం స్ట్రెస్ చేస్తున్నామంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ న్యూమోనియా, అంటే దాంట్లోనే ఒక రకమైంది నెక్రోటైజింగ్ న్యూమోనియా అంటాం. సో ఈ నెక్రోటైజింగ్ న్యూమోనియా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే లంగ్ టిష్యూ అనేది, లోపల లంగ్ అనేది సివియర్గా డ్యామేజ్ అవుతుంది. సో లంగ్ అనేది ఒక ఎయిర్ బలూన్ లాంటిది, మన గాలి. సో ఎప్పుడైతే ఆ లంగ్ టిష్యూ అనేది ఇంత సివియర్గా డ్యామేజ్ అవుతుందో అప్పుడు గాలి అనేది లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో మనకి ఒక క్యావిటీ ఉంటుంది, ఈ చెస్ట్ క్యావిటీ అనేది ఉంటుంది. సో లంగ్ నుంచి ఆ గాలి అంతా వచ్చి చెస్ట్లో చేరుకోవడం జరుగుతుంది. అట్లా తప్పుడు లంగ్ ఎక్స్పాండ్ కాదు. సో వెంటనే ఆయాసము, సివియర్గా దగ్గు రావడము, ఆ ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి చర్మం కిందికి ఆ గాలి రావడము, చుట్టూ పక్కనే ఉన్న గుండె పైన ఆ ప్రెషర్ పడి గుండె పంపింగ్ తగ్గడము, ఇవన్నీ దాని కాంప్లికేషన్స్. సో ఇది కరెక్ట్గా ఇమ్మీడియట్గా మనం కనుక్కొని వెంటనే దానికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ కాంప్లికేటెడ్ న్యూమోనియా దీంట్లోనే ఆ భాగమైన బ్రాంకోప్లూరల్ ఫిస్టులా అంటాం. సో ఆ బ్రాంకోప్లూరల్ ఫిస్టులా అని మనము ఆ రోజు అందరూ డిసైడ్ చేసి, ఎవరు మన పీడియాట్రిక్ సర్జన్ కానీ సారు, నేను, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తర్వాత డాక్టర్ పి శ్రీనివాస్ ప్రసాద్, కిమ్స్ సవేరా హాస్పిటల్ CEO. మీ ద్వారా ఈ కేసు గురించి ఎందుకు తెలియజెప్పుకోదలుచుకున్నా, మీరు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే, ఇప్పుడు ఇలాంటి కేసులో మీరు విన్నట్టుగా ఒక పీడియాట్రిక్ హాస్పిటల్కి వెళ్తే పీడియాట్రిషియన్ కదా చేయొచ్చు కదా అనుకోవచ్చు, లేదా థొరాసిక్ సర్జన్ హాస్పిటల్కి వెళ్తే ఆ థొరాసిక్ సర్జన్ చేయొచ్చు అనుకోవచ్చు. ఇది అలా కాదు. బాబు వచ్చింది జ్వరము దగ్గుతో, పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తాడు. పీడియాట్రిషియన్ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి కావాల్సిన టెస్టులు చేసినప్పుడు థొరకోస్కోపీ చేయాల్సి వచ్చింది, వ్యాట్స్ అనే ప్రొసీజర్. అది ఒక డాక్టర్ చేస్తుంది, వేరే డాక్టర్. ఆ తర్వాత దాంట్లో పస్ చేరింది, పస్ తీయాలి అన్నప్పుడు పీడియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది కదా, థొరాసిక్ సర్జరీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబుని తర్వాత వెంటిలేటర్లో పెట్టాల్సి వస్తుంది. పెద్దవాళ్ళ వెంటిలేటర్ వేరే, చిన్నపిల్లల వెంటిలేటర్ వేరే. ఆ వెంటిలేటర్ పెట్టడం రావాలి, ఆ వెంటిలేటర్ని హ్యాండిల్ చేసే స్టాఫ్ ఉండాలి, ఆ వెంటిలేటర్ హ్యాండిల్ చేసే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండాలి. దాని తర్వాత పీడియాట్రిషియన్లు, నియోనటాలజిస్టులు, స్పెషలిస్ట్ కంటిన్యూస్గా చూడాలి. దానికి కావాల్సిన టెస్టులకు ల్యాబ్ ఉండాలి, కావాలంటే CT కావాలి, MRI కావాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి. ఇవన్నీ కలిగిన ఏకైక హాస్పిటల్ అనంతపురం ప్రాబబ్లీ జిల్లాలో సవేరా మాత్రమే. ఇది మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ బేసిక్ ప్రెస్ మీట్ చెప్పేది. మరి ఇంకెక్కడో పాయింట్ జరుగుండేదంటే జరగదు, ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్న హాస్పిటల్ ఎక్కడ లేదు. ఇవన్నీ లేకుండా ఈ పని జరగదు. ఒక పీడియాట్రిక్ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జన్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు
అనస్థీషియా, చిన్నపిల్లడికి అనస్థీషియా పెట్టాలి, మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయగలిగిన